మామ్ మీరింక మారరా? ఈ లయ మహానటి యాక్టింగ్ మొదలు పెట్టేసింది. ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా దాని రంగు మారదే. అలాగే వీళ్ళ బుద్ధి మారడానికి ఎంత గడ్డి పెట్టినా వీళ్ళు మారరు. అమ్మా, నా కళ్ళు మంటతో మూసుకుపోతున్నాయి కాబట్టి ఆ డమ్మి చైత్ర విషయంలో నీ కళ్ళు తెరిపించలేకపోతున్నాను. మీ కళ్ళు మూసుకుపోవడం కాదే, కుళ్ళు కుతంత్రం లేకుండా మంచితనంతో అందర్నీ చూస్తే మనకే సమస్యలు ఉండవు. కొందరి సావాస దోషం లేండి అత్తయ్య గారు. మనవరాలా, అమ్మగా నేను చెప్తూ ఉంటే దానికి అర్థం కావడం లేదు. కూతురుగా నువ్వైనా మీ అమ్మకు మంచేదో చెడేదో నువ్వే చెప్పు. అవకాశం వచ్చినప్పుడల్లా మామ్కి చెప్తూనే ఉన్నా గ్రాని, కానీ వింటే కదా. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పోయేదాకా మారవేమో. మరే మంచి వాళ్ల మీద ఎలాంటి కుట్రలు చేసినా అవి తిరిగి మీకే తగులుతాయి అనడానికి ఇదే కదా నిదర్శనం. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి పనులు చేయకుండా ఉండండి. పదమ్మ గోమతి. పిన్ని వెళ్ళిపోయారా? ఏమో నాకేం తెలుసు. వాళ్ళు వస్తున్నారని చెప్పవేంటే? నేను చూడలేదు. ఏదైతే ఏముందిలే, వాళ్ళతో శృతి కలిపి మమ్మల్ని అనాల్సినవన్నీ అనేసి నీ మంచితనం ముద్ర మాత్రం పోనించుకోలేదు కదా. ఆ మంచితనం ముద్ర పోతుంది అంటే మీరు పోయినా లెక్క చేయను. వినో పిన్ని, నీ కూతురేమంటుందో? ఇప్పుడు ఆలోచించాల్సింది దీని గురించి కాదు, వాళ్ళ గురించే. ఈసారికి తప్పించుకున్నా ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి. మన ప్లాన్ తెలియనివ్వకుండా తెలివిగా దాని రహస్యాన్ని బయట పెట్టాలి. ఇగోరా గోలీ వేసుకొని గీ జ్యూస్ తాగు. ఈడు పడిపోయిన పరిస్థితిని చూసి మళ్ళీ బయట పడతాడనుకోలేదు తులసమ్మా. అవు మామా, విరాజ్ బాబే గిన్ని దేవుడు లెక్క కాపాడిండు. ఏందే మన బతుకులు, కనీసం పానం బాగోలేకపోతే దవాఖానాకు కూడా పోలేకపోతున్నాం. ఎన్ని దినాలే ఇట్లా? తాతయ్య గారు, సమస్యలు ఎల్లకాలం ఉండవు. మీకు కూడా మంచి రోజులొస్తాయి. హలో, ఆధారు ఫోటోలు రెడీగా ఉంచుకోవాలి, అంతే కదా? ఓకే అండి, సరే, అలాగే ఉంటానండి. తులసి గారు, మీ అందరి ఆధార్ కార్డులు కావాలి. గవి మా తానయ్యాడునే అమ్మా. అప్పటికప్పుడు ఇంటి నుంచి బయటకొచ్చినాము. గయి ఇంటికన్నే ఉన్నాయి. ఇప్పుడు గా ఇంటికి ఎట్లా పోతాం? దానికి గంత పరిశాన్ అవుతావేం తాత? ఓనర్ గడికి మన గురించి తెలియదు కదా. గడికి ఫోన్ చేసి జాగ్రత్తగా పోయి తీసుకొని వస్తే సరిపోద్ది. అక్కర్లేదురా, చిన్నోడా. ఎట్లుందిరా ఇప్పుడు నీకు? నా గురించి ఫికర్ పడకక్క, నాకు మంచిగానే ఉంది. రోజు అమ్మే ఉట్టిగా కంగారు పడింది. నీకేమీ కాదురా, నీకేమీ కానివ్వను. నందు, నీ తమ్ముడికి కాన్ఫిడెన్స్ ధైర్యం చాలా ఎక్కువ. ఆ ఉన్న వాళ్ళకి ఏం కాదు. మంచిగా చెప్పినావు రాక్ స్టార్. నా ధైర్యం మా అక్క నీ తానుందనే. నేను గెట్లైనా నీ సపోర్ట్తో మంచిగానే ఉంటా. అలకనందు, గా ఆధార్ కార్డులు ఏం చేసినవే? మీరేం చేయక్కర్లా, నేనే తీసుకొచ్చాను. మధురా, పాస్పోర్ట్ అప్లై చేశాం కదా, అతను ఏమన్నా ఫోన్ చేశాడా? చేశాడు విరాజ్. ఆధారు ఫోటోలు రెడీగా ఉంచమన్నాడు. ఇంకో మాక్సిమం 5-10 minutesలో వచ్చేస్తాడు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. అదిగో వచ్చేసాడు. హాయ్ సార్. హాయ్.
ఎవరెవరికి సార్ పాస్పోర్ట్ అప్లై చేయాల్సింది? వీళ్ళ ముగ్గురికే అండి. అడ్రస్ ప్రూఫ్ ఎక్కడుంది సార్? ఈ ఇంటి అడ్రస్కి అప్లై చేయాలి. ఆ ప్రూఫ్స్ అన్నీ మీరే చూసుకోవాలి. సార్ కొంచెం ఖర్చు అవుతుంది. ఎంతైనా పర్లేదు, నేను చూసుకుంటాను. ఓకే సార్, వాళ్ళ ఆధార్ కార్డు ఫోటోలు ఇవ్వండి. రాబిన్హుడ్, తులసి, వెంకట్ రామచంద్రరావు. 1 సెకండ్ సార్. వీళ్ళు ఎక్కువగా బయటికి రాలేరు. ఫ్లాట్ బుక్ అయిన తర్వాత ఒకసారి పాస్పోర్ట్ ఆఫీస్ రావాల్సి ఉంటుంది. నేను ఏదో ఒక రకంగా మేనేజ్ చేసి తీసుకొస్తాను. దోస్త్ ఎట్లా ఆఫీస్ వరకు తీసుకుపోవుడు? కంగారు పడుతున్నందు ఎవరికీ కనబడకుండా వెళ్ళి రావచ్చు. నేనున్నాను కదా. డన్ సార్, అయిపోయింది. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను సార్. నందు, నేను అతన్ని పంపించొస్తాను. పద. బ్రో, సార్ ఇదిగో ఈ డబ్బులు ఉంచండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పాస్పోర్ట్లు రెడీ అవ్వాలి. అయిపోతాయి సార్. ఈ రోజు నుంచి అదే పని మీద ఉంటాను. వెళ్ళొస్తాను సార్. మధుర, పాస్పోర్ట్ ఎంక్వైరీకి వచ్చినప్పుడు జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. నేను చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళు మా ఫ్యామిలీయేనని చెప్పి ప్రిపేర్ చేస్తాను. వీళ్ళని ఆ రందేవికి కనబడకుండా దూరంగా సేఫ్గా ఉంచాలి. అప్పుడే నందుకి ఇచ్చిన మాట నెరవేర్చిన వాడిని అవుతాను. అమ్మా, ఇంకొన్ని రోజులు పోతే మనకే దిగులు ఉండదే. నాకైతే ఏ దిగులు లేదు. అదిగో అమ్మా తాతే మస్తు గుబులైతున్నారు. గాలకు చెప్పు, రాక్ స్టార్ మనం వెనుకున్నాడు, మనకేం కాదని. చిన్నోడా, ఇప్పుడు మాకే గుబులు లేదు. ఇంకా మనం మంచిగానే ఉంటామన్న నమ్మకమైతే ఉన్నది. కానీ అదిగో ఏ గుబులు లేదంటూ మళ్ళా కంగారు పడతావు. మీ అమ్మ కంగారు నీ మీదనేనే. నా మీదనా? అవు మళ్ళా, నిన్నటి వరకు గా రాక్షసుడు నిన్నేం చేస్తాడోనని భయం. గిప్పుడుగా భయం పోయింది. కానీ ఇంకో భయం పట్టుకుందే. ఏందమ్మా అది? నువ్వుగా ఇంట్లో అందరి దృష్టిలో విరాజ్ బాబుకి భార్యవి, కానీ నీకు పెళ్లిగాలే. గిట్ల ఎన్నాళ్ళు మెళ్ళో తాలి పడకుండా భార్యగుంటావు? అవును బిడ్డ, మమ్మల్ని కాపాడనీకి
నాకొక ఆలోచన వచ్చింది. ఏందమ్మా అది? అంటే గిట్ల చెప్పుడు తప్పో ఒప్పో తెలియదు గాని గదే నీకు మంచిదనిపిస్తుంది. ముందు ఏందో చెప్పు. నువ్వు జీవితాంతం చైత్రలానే ఉండిపోవచ్చు గదనే. ఏందే నువ్వు అంటుంది? అమ్మా మస్తు చెప్పినావు. అక్కగా చేతులు లెక్కుంటే గప్పున్నమ్మా దాని కొడుకు రెండేవుల బాధ ఉండదు. చిన్నోడా నీకు తెలియదు, నువ్వు గమ్మునుండు. అమ్మా నీకిట్లా దిమాగ్ ఖరాబ్ అయిందా ఏంది? గట్ల మాట్లాడుతున్నావేంది? తులసమ్మ, అంటే అన్నావు గాని మంచిగా చెప్పినవే. తాత నువ్వు కూడా ఏంది? గీ ముచ్చట తెలిసిన ఎవరైనా నా మాటని సమర్థిస్తరే. నేను గిట్ల పెద్దగా ఆశపడిననేమో తెలియదే, కాని ఆడబిడ్డ తల్లిగా గిట్ల ఆశపట్టంలో తప్పులేదే. ఈ రోజు కాకపోతే రేపైనా నిన్నొక అయ్య చేతిలో పెట్టాలి. నువ్వు వేరే ఇంటికి కోడలుగా వెళ్ళాలి. అదే వీరాజుబాబు లాంటి మంచివాడికి నిజంగా నువ్వు భార్యవైతే ఇంకా చైత్రలా నటించక్కర్లేదు. చైత్రలా మారిపోతే సరిపోతుంది. గట్లనే ఆ కుటుంబం కూడా నిన్ను చైత్రే అనుకొని సంతోషంగుంటరే. గట్ల చేస్తే నీ జీవితంలో ఏ ప్రశ్నలు ఏ మచ్చలు ఉండో బిడ్డా. ఒక్కసారి ఆలోచించు బిడ్డా. నందు సారీ, యాక్చువల్లీ ఏమైందంటే అది నాకు తెలుసు గిజ్ వంటివి నువ్వు చైత్రకే ఇస్తావని. అమ్మా నువ్వు ఆలోచించింది ఎన్నటికీ జరగదు. అలా జరగడానికి నేను దోస్తు అస్సలు ఒప్పుకోము. పాపం దోస్తు తన జీవితంలో చైత్రం తప్పించి ఎవ్వరిని వద్దు అని నన్ను చైత్రలాగా వాళ్ళ ఇంటికి రమ్మన్నాడే. గంతేగాని ఇంకే ఉద్దేశము తనకు లేదు. ఇప్పుడు నీకే ఉద్దేశము లేకపోవచ్చు, కానీ కాలం మన ఉద్దేశాన్ని మార్చొచ్చు బిడ్డ. దోస్తు విషయంలో గా కాలం కాదు, గా దేవుడే నేరుగా వచ్చినా దోస్తునే మార్చలేరు. అంత స్వచ్ఛమైన ప్రేమ తన చైత్ర మీద తనకి. గంతలా ప్రేమించేవాడు మనసు మారి అమ్మా ఒకసారి ఆగు. దయచేసి ఇంకెప్పుడు గీ ముచ్చట మాట్లాడద్దు. అది కాదే, నీ మంచికే కదా మీ అమ్మ చెప్తున్నది. వద్దు తాత, మీరెవ్వరూ ఇంకెప్పుడు ఈ విషయం గురించి నా దగ్గరే కాదు మధుర దగ్గర కూడా మాట్లాడొద్దు. గది కాదు బిడ్డా. అమ్మా మాట్లాడకే. ఒకటి యాదించుకోండి, మీరు అనుకున్నది ఏది జరగదు. ఇంకెప్పుడు ఈ ముచ్చట దేవద్దు. ఇంతటితో ఈ విషయం మర్చిపోండి. నేను వెళ్తున్నా. ఇది మేము యాదుంచుకోమే, కాని నీ మంచి మనసుకి ఆ విరాజ్ బాబు మంచితనానికి మీలో మీరు ఏదో ఒకరోజు నేను చెప్పిన మాటను నిజం చేయాలని ఆలోచిస్తారు. ఆ ఆలోచనని గా దేవుడే మీకు కల్పిస్తాడే. గా నమ్మకం నాకున్నది. అలాగే విరాజ్. దోస్తు వెళ్దామా? అదేంటి అప్పుడేనా? నీకు ఉండాలనిపిస్తే కాసేపు ఉండి వెళ్దాం. లేదు, చిన్నోడిని చూసేసినా. గా పాస్పోర్ట్ పని అయిపోయిందిగా, ఇంకేం పని ఉందిడా? త్వరగా ఇంటికి పోతే మంచిది కదా. సరే, నేను వెళ్ళి ఆంటీ వాళ్ళకి చెప్పేసి వస్తానా? అదెందుకు ఇప్పుడు? మా వాళ్ళకి చెప్పకపోయినా ఏం కాదులే, వెళ్దాం పదా. ఇప్పటి వరకు ఉండి చెప్పకుండా వెళ్తే బాగోదు. నేను వెళ్ళి చెప్పేసి వస్తాను. నందు, నువ్వేమనుకోనంటే నీకు ఒక మాట చెప్తాను. మధుర, నువ్వు కూడా నాకు దోస్తు లెక్కనే కదా. నువ్వేం చెప్పినా నేనేం అనుకోను. ఆ నమ్మకంతోనే నా మనసులో ఉన్న విషయం చెప్పాలి అనుకుంటున్నాను. జల్దీ చెప్పు మళ్ళా. నువ్విలానే చైత్రలానే ఉండిపోతావా? ఏంది? నువ్వు చైత్రగానే ఉండిపోతే బావుంటుంది అంటున్నాను. విరాజు, నువ్వు మీ సమస్యల నుంచి శాశ్వతంగా బయటపడాలి అంటే నువ్వు చైత్రగా మారిపోతేనే బావుంటుంది అంటున్నాను. నాటకంతో మొదలైన మీ బంధం నిజమవ్వాలని నేను ఆశపడుతున్నాను. నందు, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. నిర్ణయం ఏదైనా అది నీదే. నేను చెప్పానని కాదు, నువ్వే ఆలోచించు.
ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి. ఇంకా వెళ్దామా? బాయ్ మధుర. బాయ్ విరాజ్. బాయ్. బాయ్ నందు. ఆ అమ్మాయిని గెలిపిస్తాడు. బట్ ఇదంతా ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే నా వెనక రాజు లెక్క నిలబడ్డది నువ్వే. నేనేదో సహాయం చేసినా అని నన్ను నా వాళ్ళని కాపాడుతున్నది నువ్వే. మంచి ఎక్కడుంటే అక్కడ మానవత్వం ఉంటుంది. నాకు సాయపడిన మంచి మనసుకి అండగా నిలబడ్డం నా బాధ్యత. నా బాధ్యత నేను నెరవేర్చానంతే. వెళ్దామా? ఆనంద్, కాఫీ తీసుకో. అత్తయ్య గారు. ఆనంద్ గారు నమస్తే. సంతోష్ గారు హాయ్. హాయ్, కూర్చోండి. మీరేంటిలా ఇంటికి వచ్చారు? యాక్చువల్లీ ఆఫీస్కి మీకోసమే వెళ్ళాను. మీరు ఇక్కడున్నారని ఇక్కడికి వచ్చాను. కోర్స్ మీ బోర్డు మెంబర్స్ అందరూ ఇంటి దగ్గర ఉంటారని చెప్పి మీకు కాల్ చేయకుండా వచ్చేసాను. కాఫీ జ్యూస్ ఏం తీసుకుంటారు? పర్వాలేదు సార్, థ్యాంక్ యూ. బోర్డు మెంబర్స్ అందరూ అంటున్నారు, అందరిదేమైనా పనుందా? అవును సార్, మీ బోర్డు మెంబర్స్ యొక్క సెక్యూర్ పాలసీ రెన్యువల్ చేయాలి సార్. దానికి ఇంకా టైం ఉంది కదా సార్? టైము తక్కువ రోజులే ఉంది. ఈ లోపు ప్రొసీజర్ ఏమైనా లేట్ అయితే పాలసీ హోల్డ్లోకి వెళ్తుంది. ఓహ్ అలాగా. ఏంటి, ఈ పాలసీ రెన్యూవల్లో కూడా ఏదైనా ప్లాన్ చేశారా? నీకు ఇంకా అనుభవం రాలేదే, అందుకే నీకు ఇది జస్ట్ పాలసీలా కనిపిస్తుంది. మామ్, మీ తింగ రేడియోలు తెలుగు తక్కువ స్కెచ్లు వర్కౌట్ కావు. లయ్యా, ఏదో 2 దెబ్బలు తిన్నామని మరీ అంత లోకోగా చూడకు. 2 దెబ్బలు కాదు, మీ చావు తెలివితేటలకి ఎన్ని చచ్చు దెబ్బలు తిన్నారో. ఈసారి చచ్చు దెబ్బ తింటామో దాన్ని చచ్చు దెబ్బ కొడతామో నీకే తెలుస్తుంది. ఈ మేకపోతు గాంభీర్యాలు ఇంకెంతకాలం మామ్? లయ్యా, ఇందాక పాలసీకి ఇంకా టైం ఉందని ఆనంద్ గారు అన్నారు. అది నిజం. ఇంకా నెల గడువుంది ఆ పాలసీకి. ఇప్పుడు ఈ పాలసీకి ఆ డమ్మీ చేతిని పట్టించడానికి సంబంధం ఏంటి? అసలు మీ పిచ్చి ప్లాన్ ఏంటి? నీలా ఆవేశంగా ఆలోచించే వాళ్ళకే అది అర్థం కాదు. చెప్తాను విను. నెల గడువున్న ఈ పాలసీ రెన్యువల్కి అతను ఎలా వచ్చాడు? పిన్ని వలన. పాలసీ రెన్యువల్ చేయాలంటే పాలసీ హోల్డర్స్ ఆధార్ ఫింగర్ ప్రింట్స్తో ఆథెంటికేషన్ ఇవ్వాలి. చైత్ర కాని చైత్ర కూడా అథెంటికేషన్ ఇస్తుంది, కానీ అది చైత్ర ఫింగర్ ప్రింట్తో మ్యాచ్ అవ్వదు. అప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్తో అది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అదంతా తెలిసిపోతుంది. అసలు అది చైత్ర కాని చైత్రే అని అందరికీ రివీల్ అవుతుంది. ఇదేనా మీరు అనుకున్నట్లు అవుతుందా? అవుతుంది, అవ్వాలి. అందరి సమక్షంలో ఎవ్వరూ ఏ జిమ్కు చేయలేరు. బయోమెట్రిక్తో వేసే ఆధార్ ఫింగర్ ప్రింట్స్ని మేనేజ్ చేయడం అసాధ్యం. ఆ చైత్ర ఈరోజు దొరికిపోతుంది. ఇది తథ్యం. లయా, అది రూపం మార్చింది సరే, చైత్రలాగా నటిస్తుంది సరే, డిఎన్ఏలో ఏదో మాయ చేసి గెలిచింది కూడా ఓకే. కానీ ఇప్పుడు ఇక్కడ అది ఏం చేయలేదు. అది దొరికిపోవడం ఖాయం, దాని నిజస్వరూపం బయటపడడం కూడా ఖాయం.
పదండి చూద్దాం. ఎవరు ఆనంద్? మన బోర్డు మెంబర్స్ పాలసీ రెన్యువల్ కోసం వచ్చారు. ఓ అలాగా. అందరూ ఉన్నాం. మరి విరాట్ చైత్రలు లేరు కదా, వాళ్ళిద్దరు కూడా బోర్డు మెంబర్సే కదా.